D1 ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంశం చికెన్ గున్యా. మణిపాల్ హాస్పిటల్స్ తాడేపల్లి క్లినికల్ సర్వీసెస్ చీఫ్ మరియు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు మన సందేహాలకు సమాధానాలు ఇస్తారు. నమస్కారం మనోజ్ కుమార్ గారు. నమస్కారం డాక్టర్ గారు, చికెన్ గున్యా అసలు ఎందుకు వస్తుంది సార్? ముందుగా ఈ చికెన్ గున్యా అనేది ఒక దోమ కాటు వల్ల వచ్చే ముఖ్యమైన జబ్బు. ఈ లాస్ట్ 2 నెలల నుంచి పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఆల్ ఓవర్ సౌత్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అటు నార్త్ ఇండియాలో కూడా ఢిల్లీను ప్లస్ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో చాలా ఎక్కువ శాతం నమోదయ్యే కేసులు. ఎస్పెషల్లీ గుజరాత్ ఇట్లాంటి ప్లేసెస్లో కొన్ని కాంప్లికేషన్స్ కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఇదివరకు ఏంటంటే చికెన్ గున్యా అంటే ఏదో జ్వరం, తూళ్ళ నొప్పులు, తలనొప్పులు లాగా వచ్చి జాయింట్ పెయిన్స్ వచ్చే జబ్బు కాకుండా కానీ కాంప్లికేషన్ ఎస్పెషల్లీ మనకి బ్రెయిన్ మీద వాటి మీద కూడా వచ్చే సీరియస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చికెన్ గున్యా అనేది దోమ కాటు వల్ల వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా మందికి చికెన్ గున్యా నాకే ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది అనే సందేహాలు కూడా ఉంటున్నాయి. ఇది దోమ కుట్టడం వల్ల ఎక్కువగా ఈ చికెన్ గున్యా చూస్తున్నాం. డాక్టర్ గారు, దోమలు కుట్టడం వల్ల వచ్చే జబ్బుల గురించి వివరిస్తారా? ఈ దోమ ముఖ్యంగా మనకి దోమల్లో వచ్చే జబ్బులన్నీ ఏంటంటే మనకు తెలిసినవి ఎప్పటి నుంచో ఉన్నాయి. మలేరియా, ఫైలేరియాతో పాటు మనం చూస్తున్న డెంగ్యూ జ్వరాలు, ఈ చికెన్ గున్యా జ్వరాలు, ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన ఈ జికా వైరస్, జపనీస్ ఎన్సెఫలైటిస్, ఇలాంటివన్నీ అన్ని కూడా దోమల ద్వారానే వస్తున్నాయి. అయితే ఈ దోమల్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. సో ఒక్కొక్క రకం దోమ ఒక్కో రకమైన జబ్బుని వ్యాప్తి చేస్తూ ఉంటుంది. సో ఈ దోమ ఒక మనిషికి ఎవరైతే ఏదైనా జబ్బు ఉందో, మలేరియా, ఫైలేరియా, ఇట్లా చికెన్ గున్యా, ఆ కుట్టిన దోమ వేరే అతనికి కుట్టడం వల్ల ఈ వైరస్ అనేది ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. డాక్టర్ గారు, చికెన్ గున్యా లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని గుర్తించడం ఎలా వివరిస్తారా? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ దోమ కాటు వల్ల మనకి ఈ చికెన్ గున్యా వస్తుందని చెప్పాము. ఈ దోమలు కూడా 2-3 రకాలు ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఈ ఏడిస్ ఈజిప్టి అనే దోమ కుట్టడం వల్ల మనకి ఈ చికెన్ గున్యా వస్తుంది. రెండోది, ఈ ఏడిస్ ఈజిప్టి అనేది చాలా వరకు ఈ దోమలు మనం రాత్రిపూటలే మన ఎక్కువ కుడతా ఉంటాయి, కానీ ఇది పగలపూట కూడా కుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో అదొక ఇదనమాట. అది అంటే కంపేర్ టు మలేరియా ఇవన్నీ చూసుకుంటే ఆ దోమలు ఎక్కువగా రాత్రిపూటే కుడతా ఉంటాయి. ఈ దోమ పగలపూట, రాత్రిపూట 2 కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ థింగ్, మనం చెప్పినట్టు ఈ చికెన్ గున్యా అనేది ఒక వైరల్ జ్వరం అనగానే మనకి కొన్ని వైరస్ ఉంటాయి. మనకి అంతకుముందు కోవిడ్ కానీ, డెంగీ వైరస్ కానీ, ఇట్లాంటి వైరస్ లో కూడా ఇదొక భాగం. సో ఇవన్నీ కూడా ఆల్ఫా వైరస్ అనే ఒక గ్రూప్ కి చెందిన వైరస్ అనమాట. దీనిలో ఆల్ఫా వైరస్ లో దీనికి ఒక ఫ్యామిలీ అని ఉంటుంది. ఒక గ్రూప్ లో ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ టోగా వైరస్ అంటాం. ఈ ఆల్ఫా వైరస్, టోగా వైరస్ లో ఉన్న చికెన్ గున్యా మనకి ఏంటంటే ఒక దోమ కుట్టినప్పుడు అది మన రక్తం పీలుస్తుంది. దానిలో చికెన్ ఆ వైరస్ ఎదుటి వ్యక్తికి ఉన్నప్పుడు మళ్ళీ మనకు కుట్టినప్పుడు అక్కడ అది ఆ కుట్టే సమయంలో ఏదైతే ఉందో ఆ వైరస్ దోమ శరీరంలో ఉంటుంది. అది మన శరీరంలోకి పాకటం వల్ల ఈ చికెన్ గున్యా వస్తుంది. అయితే దీనికి ఏంటంటే ప్రతి వైరస్ మనకి ఏంటంటే ఏ జబ్బు అయినా, వైరస్ కాకపోయినా బ్యాక్టీరియా జబ్బు అయినా కూడా ఒక ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే ఒక బ్యాక్టీరియా కానీ ఒక వైరస్ కానీ మన శరీరంలో ప్రవేశించిన తర్వాత అది స్థిరపడి అది అక్కడ డెవలప్ అవ్వాలి, అక్కడ పెరగాలి. పెరిగిన తర్వాత మన మీద అటాక్ చేస్తుంది. సో దీని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే కుట్టిన కాడి నుంచి మీకు లక్షణాలు వచ్చే ఏదైతే పీరియడ్ ఉంటుందో, సో ఇది సుమారు ఒక వారం రోజులు గ్యాప్ ఉండొచ్చు. 2 to 9 రోజులు అంటారు. రఫ్గా ఒక 1 వీక్, అంటే దోమ కుట్టిన వారానికి ఇది వచ్చే అవకాశం ఉంది. సో ఈ చికెన్ గున్యా తీసుకుంటే మనకి 3 భాగాలుగా మనం విభజించవచ్చు అనమాట. అంటే అక్యూట్ ఫేజ్ అంటాం. అక్యూట్ ఫేజ్ అంటే ఒక రోజు మనం పొద్దున్నే లేగానే మొత్తం కీళ్లు పట్టుకుపోయి నొప్పులు వచ్చి అసలు మన మంచం మించి లెగలేని పరిస్థితి వస్తున్నాయి అనమాట చికెన్ గున్యాలు. అసలు ఎట్లా ఉంటుందంటే జాయింట్స్ అసలు మొత్తం ఏదో గట్టిగా అక్కడ పట్టేసినట్టు ఉంటుంది అనమాట. ఒక తాడు పెట్టి కట్టేసినట్టు అసలు కదలలేని, అంటే ఈవెన్ అక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది కలిగే అంత ఇది సడన్ గా వస్తుంది అనమాట. సో దీంతో పాటు జ్వరం అనేది 102 కాడి నుంచి 104 దాకా ఎంతైనా రావచ్చు. సో జ్వరం వచ్చి సడన్ గా కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అసలు మొత్తం బాడీ అంతా ఒక దీంతో తాడేసి కట్టేసినట్టు అసలు కదలలేని పరిస్థితి. సో ఈ చికెన్ గున్యా అంటేనే ఇది మనం ఆ పేరే ఒక ఆఫ్రికన్ లాంగ్వేజ్, మాకండా లాంగ్వేజ్ అని అంటారు. మాకండా లాంగ్వేజ్ అక్కడ ఒక లాంగ్వేజ్, అంటే మనకి మన డిఫరెంట్ తెలుగు, తమిళ అట్లా ఎలా ఉన్నాయో అక్కడ ఒక లాంగ్వేజ్ లో దాని మీనింగ్ ఏంటంటే బెండ్ అయిపోవటం. అంటే ఆ నొప్పులకి
మనిషి అసలు కదలలేడనమాట, మొత్తం ఇలా ఇలా బెండ్ అయిపోయి అసలు నిలబడి నడవలేని పరిస్థితి అయిపోతారు. కాబట్టి అది బెండ్ అప్ అని అంటారు అనమాట. సో దాని మీనింగే చికెన్ గున్యా అనేది అంత సివియర్గా, అంటే అసలు మనిషి కదలలేని పరిస్థితి వస్తుంది అనమాట చికెన్ గున్యాలో. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే జ్వరము, కీళ్ళ నొప్పులు అనేది సర్వసాధారణం, అందరికీ వస్తుంది. కాకపోతే కొంతమందికి వాంతులు, లేదంటే విరోచనాలు, లేదంటే ఒక్కోసారి కన్ను ఎర్రపట్టడం, నెక్స్ట్ ఒంటి మీద ర్యాషెస్, మనం దద్దుర్లు కానీ ఇది కానీ ర్యాషెస్ కానీ రావటం. సో వాంతులు, విరోచనాలు కూడా ఎక్కువగా ఉండవు, ఒక రోజు 2 రోజుల్లో ఎక్కువ వాంతులు, విరోచనాలు. జ్వరం కూడా ఎట్లా ఉంటుందంటే 1 గంట లేదా 2 గంటల కానించి 1 రోజు లేకపోతే 2 రోజులు 3 రోజులు అంతకన్నా ఎక్కువ వెళ్ళదు చికెన్ గున్యా జ్వరం ఎప్పుడు కూడా. దానిలో మెయిన్ మనం వేరే జ్వరాల నుంచి డెంగీ జ్వరాలు, మలేరియా జ్వరాలు ఇట్లన్నీ చూసుకుంటే చికెన్ గున్యా జ్వరం ఎట్టి పరిస్థితుల్లో 1 రోజు లేదా 2, 3 మ్యాక్సిమం, అంతకన్నా వెళ్ళదు. ఎప్పుడో 100లో 1కో 2కో 5 రోజు వరకు వెళ్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైము చికెన్ గున్యా జ్వరం త్వరగా తగ్గిపోతే, అయితే నొప్పులు బాగా ఉండిపోతాయి. నొప్పులు అనేది జ్వరానికి దానికి సంబంధం లేకుండా నొప్పులు అనేది ఫస్ట్ డే నుంచి కూడా నొప్పులు ఎక్కువ ఉంటాయి. సో ఇది అక్యూట్ ఫేజ్ అంటాం. అక్యూట్ ఫేజ్ అంటే సడన్గా ఉన్నట్టుండి 1 రోజులో మనిషి అసలు లెగలేని పరిస్థితి, కదలలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు ఈ నొప్పుల వల్ల. నొప్పులు, జ్వరం రావటం, తర్వాత చాలా వరకు జ్వరం తగ్గుద్ది, నిదానంగా నొప్పులు వారంకో 10 రోజులకో తగ్గిపోతాయి. ఇది అక్యూట్ ఫేజ్ అంటాం. సో అక్యూట్ ఫేజ్ తర్వాత మనకి క్రానిక్ ఫేజ్లోకి వెళ్తాం. సో అక్యూట్ ఫేజ్కి క్రానిక్ ఫేజ్కి మధ్యలో మనం మీడియంగా సబ్ అక్యూట్ అంటాం. క్రానిక్ ఫేజ్ అంటే ఏదన్నా జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు 3 నెలలు దాటిన తర్వాత ఉండిపోతే, అంటే చికెన్ గున్యా వచ్చి 3 నెలల తర్వాత కూడా ఉండిపోతే దాన్ని క్రానిక్ అంటాం. అక్యూట్ అంటే వారం, 10 రోజులు లేదా ఒక 2 వారాలు, ఇది అక్యూట్ ఫేజ్. ఈ మధ్యస్థంగా ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో 3 నెలలు, అంటే ఒక సుమారు 15 రోజుల నుంచి ఒక 3 నెలల వరకు, దీన్ని సబ్ అక్యూట్ ఫేజ్ అంటాం. ఇందులో ఏమవుతుందంటే ఓన్లీ కీళ్ళ నొప్పులే ఉంటాయి. సో ఇప్పుడు 100 మందికి మనకి చికెన్ గున్యా వస్తే 100 మందిలో 100 మందికి కూడా ఆ అక్యూట్ ఫేజ్ అనేది, అంటే ఫస్ట్లో సడన్గా జ్వరం రావటం, సడన్గా ఒళ్ళు నొప్పులు రావటం, వాంతులు అవటం, విరోచన అవటం, తర్వాత ఒంటి మీద ర్యాష్ రావటం, తర్వాత ఒకసారి తలనొప్పి, ఇలాంటి లక్షణాలన్నీ 100 మందిలో 100 మందికి వస్తుంది. సబ్ అక్యూట్ ఫేజ్ అనేది ఏమవుతుందంటే 100 మందిలో ఒక 80%, ఒక 80%, అంటే ఒక 20% అక్కడ తగ్గిపోతుంది, ఇంకానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ 80% ఏమవుతుందంటే సబ్ అక్యూట్ ఫేజ్లో వెళ్తారు. అంటే సుమారు 2 నుంచి 3 నెలల్లో జ్వరం తగ్గిపోయి ఆ కీళ్ళ నొప్పులు ఉండిపోతాయి. సో అక్కడికి కొంతమందికి చాలా వరకు ఒక 50% తగ్గిపోతాయి. ఒక 40% సుమారుగా ఈ క్రానిక్ ఫేజ్లోకి వెళ్తారు. ఈ క్రానిక్ ఫేజ్ అంటే 3 నెలలు దాటిన తర్వాత కూడా కీళ్ళ నొప్పులు తగ్గకపోవటం, కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉండటం, ఇవన్నీ క్రానిక్ ఫేజ్ అనేది ఒక 40%కే ఉంటుంది. అంటే ఒక 100 మందిలో 50 సుమారు శాతానికి 1 నుంచి 3 నెలల లోపల ఈ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి జాయింట్ పెయిన్స్. 40 to 50% మాత్రం అది కంటిన్యూ అవుతుంది. అది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అంటే 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, 1 to 2% అసలు లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు. సో ఇలాగా దీన్ని జబ్బుని మనం వివిధ భాగాలుగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే పేషెంట్ మన దగ్గర ఎప్పుడు వస్తాడు అనేది, అక్యూట్ ఫేజ్లో వచ్చాడా, సబ్ అక్యూట్ ఫేజ్లో వచ్చాడా. చాలా మంది ఏంటంటే 2వ నెల అయిపోయింది, 3వ నెల అయిపోయింది అంటే అప్పటికి అసలు చాలా వరకు తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మందులు వాడటం, తగ్గకపోతే మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, లేదా ఇంకో మందులు వాడటం, లేకపోతే స్టెరాయిడ్స్ వాడేట ఇట్లన్నీ చేస్తున్నారు. సో ఇదేంటంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని పీరియడే సుమారు 2 నుంచి 3 నెలలు. మామూలుగా అసలు ఎవరో ఏమీ లేదు, సింపుల్ జబ్బులో కూడా 2 నుంచి 3 నెలలు పడుతుంది. సో క్రానిక్ ఫేజ్కి వెళ్ళిపోతే మాత్రం అది సంవత్సరాల తరబడి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనకి ఎన్నాళ్ళు అయింది, అసలు మనకు ఉన్న లక్షణాలు ఏంటి అని సరైన వైద్య సలహా తీసుకుని ప్రతి ఫేజ్కి ట్రీట్మెంట్ మారిపోతూ ఉంటుంది అనమాట. అక్యూట్ ఫేజ్లో కొన్ని మందులు ఇవ్వకూడదు, క్రానిక్ ఫేజ్లో కొన్ని మందులు బాగా పనిచేస్తాయి. అలాగా ఆ వైద్య సలహా మీద మందులు వాడుకోవడం పట్టరు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ నొప్పులు తగ్గట్లేదు అనేసి ఈ నొప్పుల టాబ్లెట్లు బాగా ఎక్కువ వాడటం, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, లేదా ఈ సిస్టమ్స్ ఒకసారి ఆయుర్వేదిక్ అని, హోమియోపతి అని, అటు ఇటు అని మొత్తం కలిపేసి అలా డిఫరెంట్ చేసుకున్నారు. కానీ సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది నొప్పులు అనేది తగ్గడానికి టైం పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే తగలేదు మేము 3 సార్లు వచ్చాం, 4 సార్లు వచ్చాం, నెల నుంచి తిరుగుతున్నాం అనే ఇది క్వశ్చన్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకసారి వస్తే ఒక 20 నుంచి 30%లోనే మొత్తం నొప్పులు కానీ జ్వరం కానీ ఒక 10 to 15 డేస్లో తగ్గిపోయేది. మిగతా వాళ్ళందరికీ కూడా కొన్ని నెలల తరబడి కూడా ఈ నొప్పులు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. డాక్టర్ గారు, ఈ చికెన్ గున్యా వచ్చిన వారు
ఏ దశలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు మనం చెప్పినట్టు మనం ఏ ఫేజ్ లో మనం చూస్తున్నాం అనేది, చాలా మంది ఏంటంటే ఈ జ్వరం రాగానే ఈ రెండో రోజు మూడో రోజు వెళ్ళిపోయి ఈ డెంగ్యూ టెస్టులు, మలేరియా టెస్టులు, టైఫాయిడ్ టెస్టులు అన్నీ, అంటే చాలా మంది ఏంటంటే చికెన్ గున్యా ఎక్కువ చేసుకోవట్లేదు, ఈ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ టెస్టులు, లివర్ టెస్టులు, యూరిన్ టెస్టులు ఇవన్నీ ఎక్స్రేలు అన్ని చేసేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ చికెన్ గున్యా డయాగ్నోసిస్ అనేది మన లక్షణాలు బట్టే 99% మనం చెప్పేయచ్చు. ఆ కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు చూస్తే మనం ఇది 99% ఇది చికెన్ గున్యా అని చెప్తాం. ఎస్పెషల్లీ దీనిలో బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ జాయింట్స్ అన్ని వాసిపోయి మీరు ఇట్లా గుప్పెట మోయాలన్నా కూడా ఇలా గుప్పెట మూయలేరు, ఏది గట్టిగా పట్టుకోలేరు. ఇదంతా వాసిపోవటం వల్ల ఇట్లాగా మనం గట్టిగా ఇట్లా 2 గుప్పెట్లు మూసే అవకాశం ఉండదు. నెంబర్ ఎస్పెషల్లీ ఈ చీలమండలకి బాగా వాపు వచ్చేసి ఎంత ఉబ్బిపోయినట్టు ఉంటుంది చీలమండలం, అసలు కదలలేము, అట్లా అంటే ఒక అడుగు తీసి అడుగులు వేయలేము. ఈ రెండు కనపడితే అది ఇక మనం 100% అసలు టెస్టులు కూడా అవసరంలా. ఒకటి. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య రీసెంట్ గా చాలా మందిని చూస్తాం ఏంటంటే, ఈ ముక్కు ఉన్న చుట్టూ భాగం అంతా నల్లబడిపోతుంది, మచ్చలు నల్ల వచ్చేసి అది చిక్స్ అయినట్టు అనమాట. ఇదంతా ఈ తల్లు ముక్కు ఈ పార్ట్ వరకు బాగా నల్లబడిపోయి 2-3 రోజుల్లో మొత్తం మొహం నల్లబడిపోవటం, లేకపోతే చేతులు నల్లబడిపోవటం, ఇది ఒకటి చూస్తుంది. ఆ ముక్కు అలా నల్లపడింది అంటే అది కూడా టెస్ట్లు అవసరం లేదు, చూసి చెప్పేచ్చు చికెన్ గున్యా. మూడోది, ఈ పైన జ్వరం తగ్గిన తర్వాత కొంతమందికి ఫస్ట్ వారంకి ఆ ర్యాష్ తగ్గిపోయిన తర్వాత ఇదంతా పొట్లుగా ఊడిపోతుంది, ఈ చర్మం అంతా ఊడిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మనకి అరికాళ్ళు అరిపాదాల్లోనూ కొంత బాడీ మీద కూడా చర్మం పొట్లుగా రాలిపోతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి. ఈ 3 చూసినప్పుడు అసలు టెస్టులు కూడా అవసరం లేదు. సెకండ్ థింగ్, ఈ టెస్టులు మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి PCR టెస్ట్ అనేది 100% చెప్పుద్ది. పీసీఆర్ టెస్ట్ అనేది, ఈ పీసీఆర్ టెస్ట్ అనేది మనం ఫస్ట్ జ్వరం వచ్చిన రోజు నుంచి 1 వీక్ వరకు ఆర్ 10 days వరకు పాజిటివ్ వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే 2 weeks 3 weeks చేస్తే 2 weeks 3 weeks చేస్తే ఏమవుతుందంటే ఆ వైరస్ శరీరం లేకపోతే పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ చూపించవచ్చు. కాబట్టి పీసీఆర్ టెస్ట్ 100%. మనకి కిట్ మెథడ్స్ అంటే ఈ చిన్న మనం ఇప్పుడు వెళ్తే మనకు ఒక టెస్ట్ చేసి ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క లాంటిది ఇస్తూ ఉంటారు, దాని మీద చుక్కలు అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కిట్ మెథడ్స్ అనేది యూజువల్లీ 1 week తర్వాత కానీ పాజిటివ్ రాదు. చాలా మంది ఏంటంటే టెస్టులు చేయించుకున్నాం, చికెన్ గున్యా మాకు పాజిటివ్ రాలేదంటారు. సో బేసికలీ ఫస్ట్ 1 week లో ఈ కిట్ మెథడ్ కానీ లేకపోతే మనం ఎలిసా మెథడ్ అంటాం. సో పీసీఆర్ టెస్ట్లు అనేది బాగా కాస్ట్లీ ఉంటాయి, 4-5 వేలు ఉంటుంది. ఈ కిట్ మెథడ్స్ 200-300 ఉంటుంది. ఎలిసా టెస్ట్ సమ్వేర్ 1000 ఆ రేంజ్ లో ఉంటుంది. సో ఎలిసా టెస్ట్ అనేది కిట్ మెథడ్ మీద కొద్దిగా బెటర్ టెస్ట్, కాకపోతే ఇది కూడా వారం తర్వాత కానీ ఇది పాజిటివ్ రాదు. సో ఈ రోజు నాకు జ్వరం వస్తే నేను చేయించుకోవాల్సిన టెస్ట్ ఆఫ్టర్ 1 week. ఫస్ట్ 1 week లో మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు చేసే ప్రజలు అంతా చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఫస్ట్ 1 week లో జ్వరం వచ్చిందని ఏదో ల్యాబ్కి వెళ్ళి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా అన్ని ఇచ్చేస్తున్నారు, టైఫాయిడ్. ఆ టైఫాయిడ్ టెస్ట్ అనేది చాలా మందిలో అది పాజిటివ్ చూపిస్తుంది, అది ఫాల్స్ పాజిటివ్ అంటాం. అంటే నీకు టైఫాయిడ్ లేకుండా టైఫాయిడ్ టెస్ట్ టైఫాయిడ్ అన్నట్టు చూపిస్తాను, ఫాల్స్ పాజిటివ్ అంటాం. సో ఈ టెస్ట్ బాగా అందరూ ఇక టైఫాయిడ్ వచ్చిందని చెప్పి దానికి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, వారానికి 10 రోజులకి ఆ తగలేదని ఇంకా యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేయటం, దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో టైఫాయిడ్ టెస్ట్ అనేది అసలు వేస్ట్ టెస్ట్ ఫస్ట్ 2 రోజుల్లో ఏ జ్వరానికైనా సరే. సెకండ్ థింగ్ ఏంటంటే, చికెన్ గున్యా టెస్ట్ కూడా వారం దాటిన తర్వాతే పాజిటివ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 1 week లో మీరు టెస్ట్ చేసుకోవాలంటే పీసీఆర్ టెస్ట్ మాత్రమే పట్టుకుంటది. ఆ కిట్ మెథడ్ కానీ ఎలిసా మెథడ్ 2 కూడా ఫస్ట్ 1 week లో పట్టుకోవు. సో 1 week లో ఆ టెస్ట్ చేసుకోవడం అనవసరం, ఎందుకంటే చాలా మందిలో మేము చూస్తున్నాం వాళ్ళు టెస్ట్ చేయించుకొని వచ్చేస్తున్నారు, ఆ టెస్ట్ అన్ని నెగిటివ్ కనిపిస్తున్నాయి. అంటే 100 మందిలో నాకు ఎట్లా ఉంటుందంటే ఒక 10 పాజిటివ్ వచ్చి 90 నెగిటివ్ వస్తుంది. కాకపోతే లక్షణాలు అందరికీ ఉంటుంది. సో లక్షణాలు కనిపిస్తే ఇంకా అసలు నాకు టెస్ట్లు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఒకేసారి ఎట్లా ఉంటుంది కేసులు 100లో వస్తున్నాయి, రోజుకి 50-60 కేసులు మినిమం చూస్తున్నాం ఇట్లా జాయింట్ పెయిన్స్ కేసులు. ఆల్ ఓవర్ ఇండియా ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 నెలల్లో ఎస్పెషల్లీ ఈ వరదలో ఈ వర్షాల కాడి నుంచి ఇంకా ఎక్కువైన కేసులు. యూజువల్లీ ఏంటంటే మనకి ఇదివరకు ఈ వర్షాకాలం వచ్చి చలికాలం బిగినింగ్ లోకి ఈ వైరల్స్ అన్ని చాలా వరకు తగ్గిపోయాయి. అయితే ఈ వర్షం మనకి రోజు వస్తానే ఉంటున్నాయి కాబట్టి అక్టోబర్ నవంబర్ వస్తున్నా కూడా ఈ జ్వరాలు ఇట్లాంటి చికెన్ గున్యా డెంగ్యూ మలేరియా ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ ప్రబలుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ రెయిన్ వాటర్, ఈ మన ఫ్లడ్ వాటర్, వీటిల్లోనే ఈ దోమలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అవి ఎక్కువ చూస్తున్నాం. సో టెస్టులు అనేది అనవసరంగా చేయించుకోవద్దు, ఏ టైంలో చేయించుకోవాలో తెలుసుకోవాలి, వైద్యాలు తీసుకుని చేయించుకోవటం మంచిది. డాక్టర్ మనోజ్ గారు, చికెన్ గున్యా వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి వివరిస్తారా? కాంప్లికేషన్స్
చికెన్ గున్యాలో ఒకప్పుడు ఏంటంటే డెంగీలో మనకు తెలుసు షాక్ సిండ్రోమ్ అని సడన్ గా బీపీ డౌన్ అయ్యి, లేదంటే ఈ ఊపిరితిత్తులో నిమ్ము చేరటం, లేదంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి బీపీ డౌన్ అవటం, ఇట్లాంటివన్నీ డెంగీలో బాగా ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు డెంగ్యూలో మరణాలు అన్నీ కూడా ఆ కాంప్లికేషన్ రిలేటెడ్. అయితే ఒకప్పుడు చికెన్ గున్యా అంటే ఓన్లీ కీళ్ళవాతం, ఓన్లీ కీళ్ళ నొప్పులు, ఓన్లీ జ్వరమే అనుకునేవాళ్ళం. అయితే ఈ రోజుల్లో ఈ చికెన్ గున్యాలో కూడా ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ నరాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఎన్సెఫ్లైటిస్ అంటాం, అంటే మెదడువాపు వ్యాధిగా ఫిట్స్ రావటం, పేషెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేదంటే బాగా తలనొప్పి వాంతులు రావటం, ఒక్కోసారి మనిషి అసలు లెగలేని పరిస్థితి రావటం, ఇట్లాంటివన్నీ కోమాలోకి వెళ్ళటం, ఇదంతా ఎన్సెఫ్లైటిస్ అంటాం. సో ఎన్సెఫ్లైటిస్ ప్రెజెంటేషన్ తర్వాత జీబీ సిండ్రోమ్ అంటాం, అంటే 4 కాళ్ళు చేతులు కూడా చచ్చుపడిపోయి, నరాలు చచ్చుపడిపోయి అసలు చెయ్య కాలు మన కదలలేని పరిస్థితి ఉంటుంది. అది జీబీ సిండ్రోమ్ అంటాం. అది కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో మైలైటిస్ అని ఓన్లీ వెన్నుముక వరకు దెబ్బతిని ఈ పెరాలసిస్ లాగా వస్తుంది, 2 కాళ్ళు పడిపోవటం, ఇట్లాంటిది మైలైటిస్, ఎన్సెఫ్లైటిస్, జీబీ సిండ్రోమ్. సో ఇలాంటి కొన్ని. అంతేకాకుండా ఈ జాండీస్ యూజువల్లీ ఏంటంటే మలేరియా, డెంగ్యూలు ఎక్కువ చూస్తాం, కానీ ఈ రోజుల్లో లివర్ డ్యామేజ్ వల్ల జాండీస్ కూడా చూస్తున్నాం. అలాగే వీళ్ళకి హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండటం వల్ల మయోకార్డైటిస్ అంటాం, అంటే హార్ట్ రేట్ సడన్ గా 160కి 170కి పెరిగిపోయి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి బీపీ డౌన్ అయిపోవటం, మనిషి బాగా ఆయుస్ పట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో కార్డియక్ కాంప్లికేషన్స్, బ్రెయిన్ కాంప్లికేషన్స్, అలాగే మన స్పైన్ కాలం వెన్నుపూస మీద పడే కాంప్లికేషన్స్, నరాల మీద పడి గిలిమేర్ సిండ్రోమ్, తర్వాత ఇట్లాగా కన్ను రెడ్గా అయ్యి కంజంక్టివైటిస్ అంటాం, అంటే కన్ను కూడా ఒక్కోసారి చూపు తగ్గే అవకాశం, కూడా కంటి చూపు తగ్గే అవకాశం, మనం కళ్ళకలకలు అంటూ ఉంటాం తెలుగులో. సో ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి శాతం. అంటే మనం లాస్ట్ 2 or 3 కంపేర్ చేసుకుంటే, 2 or 3 years కంపేర్ చేసుకుంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఈ సంవత్సరం బాగా ఎక్కువ చూస్తున్నాం. ఎస్పెషల్లీ 100లో 1 ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే డెంగ్యూలో కూడా వస్తాయి, కానీ డెంగ్యూ మీద చూసుకుంటే ఇది కొంత తక్కువగా ఉన్నాయి. సో ఒక్కోసారి ఇలా సెప్సిస్ అంటాం, అంటే సడన్ గా బీపీ డౌన్ అవటం, లేకపోతే ఊపిరితిత్తులో నిమ్ము చేరటం, ఇవి కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ పీరియడ్ లోనే ఈ సంవత్సరంలోనే చికెన్ గున్యాలో ఈ కూడా ఎక్కువ చూస్తాం. డాక్టర్ గారు, చికెన్ గున్యాకి చికిత్సా విధానాల గురించి తెలియజేస్తారా? ఈ చికెన్ గున్యా మనం ట్రీట్మెంట్ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం చెప్పాం కదా అంతకుముందు 3 స్టేజ్లు ఉంటాయి. ఎక్యూట్ ఫేజ్ అనేది మనకి ఫస్ట్ 1 week 10 days ఉంటుంది. దీనిలో జ్వరం, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనిలో ఎక్కువగా వైరస్ కి పెద్ద మందులు ఏం లేవు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే పారాసెటమాల్, సింపుల్ మన డోలో కానీ కాల్పాలు కానీ ఇట్లాంటి పారాసెటమాల్ ఎక్కువ వేసుకుని, బాగా వాటర్ అది ఎక్కువ తీసుకుని, హైడ్రేషన్ అంటే ఎక్కువ నీరు అది తీసుకుని కొద్దిగా రెస్ట్ తీసుకోవటమే ఇదే ముఖ్యంగా ఫస్ట్ 1 week లో. సో ఫస్ట్ 1 week లో యూజువల్లీ ఎక్కువ మందులు అవసరం లేదు. సో చాలా వరకు తగ్గిపోద్ది కాబట్టి, ఒక 20% తగ్గిపోద్ది కాబట్టి అక్కడి నుంచి మనం కంటిన్యూ అయితేనే కొన్ని ఈ పెయిన్ కిల్లర్స్ ఈ పెయిన్ కిల్లర్స్ కూడా ఫస్ట్ 1 week లో ఎక్కువ వాడటం మంచిది కాదు. మరీ ఎక్కువగా మరీ తట్టుకోలేని పరిస్థితి అయితే చిన్న డోస్ లో పెట్టుకోవాలి, కానీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు. పారాసెటమాల్, సింపుల్ పారాసెటమాల్ బెటర్ ఆప్షన్. ప్లస్ కొద్దిగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. క్రానిక్ ఫేజ్ లోకి వెళ్తే మాత్రం మనకి చాలా మందులు ఉన్నాయి. అంటే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక కీళ్ళవాతం ఒకటి ఉంటుంది, దానిలో వాడే చాలా వరకు మందులు కూడా దీనిలో ఎక్కువగా వాడుతున్నాం. సో అట్లాంటప్పుడే వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం మనం కంటిన్యూస్ గా వాడకూడదు. దీన్ని డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటారు. దీనివల్ల ఏంటంటే నిదానంగా తగ్గినా కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వెళ్ళటం వల్ల గ్యాస్ట్రైటిస్, కిడ్నీ మీద ఎఫెక్ట్స్ ఎన్ని ఎక్కువ వస్తాయి. పెయిన్ కిల్లర్స్ అని ఎక్యూట్ ఫేజ్ అనవసరం, క్రానిక్ ఫేజ్ లో పెడతాం. కాకపోతే అది కూడా మరీ ఇబ్బందికరంగా ఉంటాయి. సో డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అనే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అది ఎంతకాలం వాడుకోవచ్చు. కాబట్టి ఇది కాంబినేషన్ పెడతాం. ఇక మరీ తప్పని పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ అనేది వాడాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే స్టెరాయిడ్స్ ఫస్ట్ స్టేజ్ నుంచి వాడుతున్నారు. మనం ఎక్యూట్ ఫేజ్ లో స్టెరాయిడ్ వాడితే ఏమవుతుందంటే ఆ వైరస్ ఏదైతే ఉందో అది బాడీలోంచి క్లియర్ అయ్యే అవకాశం తగ్గిపోద్ది. దానివల్ల ఏంటంటే ఒక రోజులో తగ్గాల్సింది వారం పడుతుంది అనమాట. సో స్టెరాయిడ్ ఫస్ట్ 1 week లో అసలు ఎట్టి పరిస్థితుల్లో వాడటం మంచిది కాదు. సెకండ్ థింగ్, స్టెరాయిడ్ వాడాలంటే కంపల్సరీ వైద్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ అనేవి ఒక్కోసారి షుగర్ ఉన్న వ్యక్తిలో షుగర్ ని పెంచుద్ది, బీపీని పెంచుద్ది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఎంత డోసు వాడాలి అనేది డాక్టర్ సలహా తీసుకునే వాడాలి స్టెరాయిడ్స్ ఎప్పుడు. సో ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వాడుకోవటం కన్నా పెయిన్ కిల్లర్స్ తో పాటు కొంత డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అన్ని కూడా మనం వాడుకుంటే ఇది త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మన స్టేజ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ పెడతా ఉంటాం. సో ఏది పెట్టినా కూడా అది ఇమీడియట్ గా ఏదో మందులు పెట్టంగానే మంత్రం వేసినట్టు 2వ రోజు 3వ రోజు తగ్గే జబ్బు కాదు. చాలా టైం పడుతుంది. ఇది కొన్ని నెలల మీద నడుస్తుంది. కాబట్టి మనం ఊర్లే డోసులు పెంచుకోవటం, లేదా తగలేదని మళ్ళీ మందులు మార్చేసుకోవటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాని విషయం తెలుసుకోవాల్సింది. డాక్టర్ గారు, ఈ చికెన్ గున్యా ఎవరికి వస్తుందండి?
అంటే ముఖ్యంగా మనం ఎవరికైనా రావచ్చు, కానీ అంటే ఏ వయసు కన్నా రావచ్చు, కానీ పెద్దల నుంచి పిల్లల వరకు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అంటే షుగర్ ఉన్నవారు, 50 ఏళ్ళు దాటిన వారు, తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు, తర్వాత కొన్ని యాంటీబయాటిక్ స్టెరాయిడ్స్ వాడుతున్నవారు, అంటే ఇమ్యూనో సప్రెషన్ అంటారు. అలాగే అంతకుముందు కీళ్ళవాతం ఉన్నవాడు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ ఇట్లాంటి ఉన్న వాళ్ళలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ నొప్పుల శాతం ఎక్కువ రావటం, నొప్పు ఎక్కువ కాలం ఉండటం, ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అయితే ఇది చికెన్ గున్యా అనేది ఏ ఏజ్లో ఉన్నా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది గర్భిణీ స్త్రీలలో ఈ చికెన్ గున్యా వస్తే చికెన్ గున్యా తల్లి నుంచి ఈ బిడ్డకి సంక్రమించే అవకాశాలు కూడా ఉంటాయి. యూజువల్లీ ఇది ఈ మధ్య ఒక స్టడీలో తేలింది అనమాట. అంటే డెలివరీ అయిన తర్వాత ఆ పుట్టిన శిశువు కూడా చికెన్ గున్యా వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ గారు, మందులు వాడిన నొప్పులు తగ్గిన వారు ఏం చేయాలి? ఈ మందులు అంతా ఒక భాగం అయితే, చాలా మంది ఏంటంటే అసలు కదలలేని పరిస్థితిలో అలా పొడుగు ఉండిపోతున్నారు. దీనివల్ల ఏంటంటే ఆ జాయింట్స్ ఇంకా స్టిఫ్ అయిపోతా ఉంటాయి. కొంత మూమెంట్, జాయింట్ మూమెంట్ ఉండాలి. కుదిరితే 4 అడుగులు వేయటం, కొద్దిగా ఆ పనులు మన పని వరకు మనం చేసుకునే ఉంటాన్ని ట్రై చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఆ నొప్పులు ఉన్నాయి కదా అనేసి అసలు కదలకుండా ఉంటే ఇంకా స్టిఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది. సెకండ్ థింగ్, మనకు మందులతో పాటు ఈ ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉంటారు చాలా మంది. ఇందులో కొన్ని డివైసెస్ ఉన్నాయి, ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అని, ఇట్లాంటివన్నీ కొన్ని అంటే ఆ నొప్పులు తగ్గడానికి ఎస్పెషల్లీ ఈ ఫిజియోథెరపిస్టుల దగ్గర, ఎవరైనా సరే మీ దగ్గరలో ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తే ఇట్లా నొప్పులు తగ్గట్లేదంటే వాళ్ళు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. వాళ్ళు చేసి దానికి పరిస్థితి బట్టి వాళ్ళు కొన్ని సెషన్స్లో ఆ నొప్పి ఇంకా త్వరగా తగ్గే అవకాశం ఉందన్నమాట. సో నొప్పులతో పాటు మనం ఆ మందులతో పాటు అది కూడా పెడితే ఇంకా త్వరగా తగ్గే అవకాశం ఎక్కువ. డాక్టర్ గారు, చికెన్ గున్యాకి టీకాలు వేయించుకునే అవకాశం ఉందా? ఈ చికెన్ గున్యా టీకా ఈ మధ్య అందుబాటులోకి వచ్చింది. అయితే మన భారతదేశంలో ఇంకా రాలేదు, అది అమెరికాలో అట్లా ఉంది. ఎందుకంటే వాళ్ళకి కేసులు లేవు కాబట్టి యూజువల్లీ అమెరికన్స్ ఇవన్నీ ఇట్లాంటి టైఫాయిడ్ వ్యాక్సిన్స్, చికెన్ గున్యా వ్యాక్సిన్స్, డెంగీ వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండదు. అది ఎందుకంటే అక్కడ దోమల శాతం తక్కువ కదా. వాళ్ళు ఇండియాకి ఎప్పుడన్నా వస్తుంటే ఇక్కడ రాకుండా వచ్చే ముందు వాళ్ళు చికెన్ గున్యా టీకా వేసుకున్నారు. అంటే ఇది రొటీన్గా అందరికీ వేసే టీకా కాదు. రెండోది, ఇప్పుడు మనకి అది ఎంతవరకు అందుబాటులో వస్తుంది, ఎప్పుడు అందుబాటులో వస్తుంది, మనకి ఎంతవరకు ఉపయోగం అనేది ఇంకా దానికి సంబంధించిన, అంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి టీకా స్టడీస్ పెద్దగా జరగలేదు. అంటే మనకి అక్కడ ఏంటంటే చికెన్ గున్యా అక్కడ కనపడదు, ఇక్కడ మనకి చికెన్ గున్యా సర్వసాధారణం. ఇన్ని కేసెస్లో మనకి ఆ టీకా ఎంతవరకు ఉపయోగం అనేది అది కూడా ఇంకా స్టడీ చేసి చూడాల్సిన విషయం. ప్రజెంట్ ఇండియాలో అయితే ఈ చికెన్ గున్యా వ్యాక్సిన్ అవైలబిలిటీ లేదు. అమెరికాలోనూ కొన్ని దేశాల్లో చికెన్ గున్యాకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది. డాక్టర్ గారు, ఈ చికెన్ గున్యా వచ్చిన వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది? ఈ ఆహార నియమాలకు వస్తే చికెన్ గున్యా చాలా మంది నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఫస్ట్ గా అడిగే ఒకే ప్రశ్న, చికెన్ గున్యా వస్తే చికెన్ తినొచ్చాను. అంటే అది ఏదో పేరు కలిసింది, కానీ చికెన్ గున్యాకి చికెన్కి ఏ సంబంధం లేదు. తగ్గిపోయిన తర్వాత చికెన్ గున్యా నిప్పులు ఉన్నప్పుడు కూడా చికెన్ తినకూడదని అదే కాన్సెప్ట్ చాలా మందిలో ఉంది. చికెన్ గున్యాకి చికెన్కి ఏ సంబంధం లేదు. ఆహార నియమాలు అనేది ఇది చాలా వైరల్ జబ్బు. వాంతులు, విరోచనాలు లేకపోతే ఏదన్నా తినొచ్చు. మామూలుగా మనం తినే ఆహారమే తింటాం. అయితే ఫస్ట్ మన ఎక్విడ్ ఫేజ్లో, అంటే ఫస్ట్ 1 వీక్లో కొద్దిగా లిక్విడ్స్ ఎక్కువ, అంటే ఈ ద్రవ పదార్థాలు, మజ్జిగ, పాలు, కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూస్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. బాగా లిక్విడ్స్ తీసుకోవడం వల్ల, హైడ్రేషన్ ఎక్కువ ఉండటం వల్ల త్వరగా ఫేవర్స్ అయ్యి త్వరగా సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ముఖ్యంగా చాలా మంది ఈ నొప్పులు తగ్గకపోతే 3-4 నెలల వరకు ఇది తినకూడదు, అది తినకూడదు అని చాలా ఒక్కొక్కరు ఒక్కో రకం చెప్పుకుంటూ వెళ్తున్నారు. అసలు ఈ ఫుడ్కి ఈ నొప్పులకి ఏ సంబంధం లేదు. ఫుడ్ అనేది ఎంత తింటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం మందులు ఎక్కువ వాడి ఫుడ్ తక్కువ తీసుకుంటే దానివల్ల వచ్చే నీరసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫుడ్ అనేది అసలు రిస్ట్రిక్షనే లేదు చికెన్ గున్యా. మీరు ఓన్లీ ఫస్ట్ 1 or 2 days వామిటింగ్స్ ఏమైనా ఉంటే కొద్దిగా ఏమైనా అవసరం అయితే లిక్విడ్స్ తీసుకోవాలి తప్పితే, సో దానికి నాన్ వెజిటేరియన్కి లేదంటే మీరు కొన్ని దుంపలు తింటే వాతాలు వస్తాయని ఇవన్నీ కొన్ని ఏంటంటే మన ఎప్పటి నుంచో ఉన్నాయి జనరల్ గా. సో ఓవరాల్ గా ఏంటంటే దానికి దీనికి ఎందుకు సంబంధం లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఈ నొప్పులు కొన్ని సంవత్సరాలు ఉండిపోతాయి. సంవత్సరాలు మనం తినకుండా ఉండలేం. కాబట్టి సో చికెన్ గున్యా వచ్చినప్పుడు ఎటువంటి ఆహార అంటే రిస్ట్రిక్షన్స్, అంటే ఇది తినకూడదు అనేది అయితే ఏం లేదు. అన్ని తినొచ్చు. మనం మామూలుగా రోజు ఏది తీసుకుంటాం అదే తీసుకుంటాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మరీ వాంతులు అవుతుంటే కొద్దిగా ఈజీగా అరిగే బ్రెడ్, ఇడ్లీ అట్లాంటి సింపుల్ గా, లేదంటే లిక్విడ్స్ తీసుకోవాలి. అంతేగాని నాన్ వెజ్ తినకూడదు లేదా చికెన్ తినకూడదు అనేది దానికి అసలు సంబంధం లేదు. డాక్టర్ గారు, చికెన్ గున్యా చికిత్సా విధానాలు, ఆహార నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్.